హలో గాయస్, వెల్కమ్ బ్యాక్. టుడే మనం ఒక చాప్టర్ వినబోతున్నాం. స్టార్ట్ చేయబోతున్నాం. అదేంటిది? మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్. సింపుల్గా అనుకుందాం. మ్యాటర్ అంటే ఏంటి? ఏ పార్టికల్ అంటే ఇప్పుడు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు మనం తీసుకోండి ఎగ్జాంపుల్గా, మనం నుంచుంటాం కాబట్టి అక్కడ ఆక్యుపై స్పేస్, అంటే స్పేస్ని ఆక్యుపై చేస్తాం కదా నుంచోడానికి. ప్లస్ మనకి మాస్ ఉంటుంది, వెయిట్. ఈ రెండు ఉన్నదాన్ని ఏమంటారు? మ్యాట్రికల్స్ అంటారు. ఇప్పుడు మ్యాటర్లో ఏముంటాయి? పార్టికల్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టికల్స్ వరల్డ్ క్లాసిఫికేషన్లో ఏమంటారంటే పంచతత్వ అంటారు. ఇప్పుడు పంచతత్వాలో ఏ ఫైవ్ ఉంటాయి గాయస్. ఇవి ఎటువంటి? ఒకటి ఎయిర్, వాటర్, ఫైర్, ఎర్త్, స్కై. ఈ ఐదు నుంచి పైకి వద్దాం. ఇప్పుడు ఎర్త్ కింద నుంచి పైకి వద్దాం గాయస్. ఎర్త్ గుర్తుంచుకోవాలంటే ఇప్పుడు ఎర్త్ తర్వాత వాటర్ తర్వాత ఫైర్ తర్వాత ఎయిర్ తర్వాత స్కై. ఈజీ గాయస్. ఎర్త్ మీద వాటర్ ఉంటుంది, వాటర్ తర్వాత ఫైర్ తర్వాత ఎయిర్ తర్వాత స్కై. గుర్తుంచుకోండి, ఇవి మాత్రం ఇంపార్టెంట్ గాయస్ నేను చెప్పేది మొత్తం. ఈ ఐదు ఒక పార్టికల్స్. ఇప్పుడు ఎర్త్ అంటే పార్టికల్స్ ఉంటాయా లేదా? ఇప్పుడు ఫైర్ని క్యాచ్ చేయడానికి మెగ్నీషియం అలా ఉంటాయి. ఇవన్నీ పార్టికల్స్ గాయస్. దీన్ని ఏమంటారు? మ్యాటర్ అంటారు. ఇదే గాయస్ ఈజీగా చెప్పాలంటే. ఇంకా మ్యాటర్ని ఎలా చేస్తారంటే, ఇప్పుడు వాల్యూమ్ తీసుకుందాం. వాల్యూమ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు నుంచున్న ఆ స్పేస్ని వాల్యూమ్ అంటారు. ఓకేనా గాయస్? ఇప్పుడు ఆ వాల్యూమ్ ఉంటే అది మ్యాటర్, లేకపోతే అది మ్యాటర్ కాదు. ఇంకోటి ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ దిస్ వేరియబిలిటీస్. అంటే ఇవన్నీ కలిపి మాస్, వాల్యూమ్ అండ్ ఏంటి నేను 5 చెప్పా, ఆక్యుపై స్పేస్. ఈ మూడింటిని కలిపితే మ్యాటర్. అండ్ మ్యాటర్లో ఏముంటాయంటే పార్టికల్స్. ఇప్పుడు మ్యాటర్ని 2 స్టేట్స్గా డివైడ్ చేశారు గాయస్. అంటే ఒక స్టేట్ ఏమో ఫిజికల్ ప్రాపర్టీస్, ఇంకోటేమో కెమికల్ ప్రాపర్టీస్. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే నేచర్లో ఉండే. కెమికల్ అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేసేవి అని అర్థం. ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్లో మళ్ళీ 5 ఉన్నాయి గాయస్. ఒకటి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఈ 3 మాత్రం బేసిక్ కాంపోనెంట్స్ అని అనాలి. ఇంకా లాస్ట్ రెండు ఏంటంటే ప్లాస్మా స్టేట్, ఒకటేమో బోస్-ఐన్స్టీన్ కండెన్స్ స్టేట్. ఈ 2 కొత్తగా యాడ్ చేశారు గాయస్. ఇంతకుముందు అంటే లేవు, ఇప్పుడు యాడ్ చేశారు. ఈ లాస్ట్ రెండింటిని ఏమంటారంటే మోడ్రన్ క్లాసిఫికేషన్ అంటారు గాయస్. ఇక కెమికల్ ప్రాపర్టీస్లో చూసుకుంటే మనకి 2 ఉంటాయి. ఒకటి ఇంకోటి కాంపోనెంట్, ప్యూర్ సబ్స్టెన్స్. ఇప్పుడు ఈ మిక్చర్లో మళ్ళీ 2 ఉంటాయి గాయస్. కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిక్చర్లో ఏముంటాయి? హోమోజీనియస్, హెట్రోజీనియస్. ప్యూర్ సబ్స్టెన్స్లో మళ్ళీ 2 ఎలిమెంట్స్, కాంపౌండ్స్. మళ్ళీ ఎలిమెంట్స్ ఇది టేబుల్ గాయస్. ఇదేంటంటే ఇది ఒక టేబుల్ గాయస్ మ్యాటర్ది. మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి గాయస్. నేను లాస్ట్కి నోట్స్ చూపిస్తాను, రాసుకోండి. ఇది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మ్యాటర్లో కెమికల్ ప్రాపర్టీస్కి వద్దాం. కెమికల్ ప్రాపర్టీస్లో ఏమున్నాయని చెప్పాను? మిక్చర్ అండ్ ప్యూర్ సబ్స్టెన్స్. మిక్చర్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బూందీని తీసుకోండి. ఇప్పుడు ఆ బూందీలో ఏముంటాయి? ఇప్పుడు కొంచెం కారం ఉంటుంది, ఉప్పు ఉంటుంది, అన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మిక్చర్ అంటే మిగతావన్నీ కలిపి, చాలా అన్నీ కలిపి, అంటే 1 or more, అంటే ఒకటి కన్నా ఎక్కువ పార్టికల్స్ ఉన్నదాన్ని ఏమంటారు? మిక్చర్ అంటారు. అదే ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ప్యూర్గా ఉండడం, అంటే ఒకటే ఉంటుంది. మిక్చర్లా కాకుండా ఒకటే. ఇప్పుడు ఐస్ క్రీమ్ తీసుకున్నారు, ఐస్ క్రీమ్ ఒకటే ఉంటుంది. ఇది ఇలా చదవాలి గాయస్, ఓకేనా? ఇప్పుడు మిక్చర్లో మళ్ళీ ఏమన్నాను? 2 అన్నాను కదా. ఏంటిది? హోమోజీనియస్ అండ్ హెట్రోజీనియస్. హోమోజీనియస్ ఏంటంటే, ఇప్పుడు హోమోజీనియస్ అంటే యూనిఫామ్గా ఉంటుంది గాయస్. యూనిఫామ్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు అది హోమోజీనియస్ మిక్చర్ తీసుకుంటే అది ఇప్పుడు మనం విడదీయలేము. హెట్రోజీనియస్ అయితే విడదీయగలం. ఎగ్జాంపుల్స్ ఏంటి? షుగర్ సొల్యూషన్. ఇప్పుడు షుగర్ని వాటర్లో కలిపితే విడదీస్తావా? ఎవరైనా ఫిల్టర్ చేస్తారా? అదే హెట్రోజీనియస్లో మిల్క్ అండ్ వాటర్ని ఇది మాత్రం మెయిన్గా అడుగుతారు గాయస్ ఎగ్జామ్స్లో. మిల్క్ వాటర్ని ఎలా విడదీస్తారు అని అడుగుతాడు.
అంటే ఇంగ్లీష్లో ఎలా అడుగుతాడంటే హౌ వీ కెన్ సపరేట్ మిల్క్ ఫ్రమ్ వాటర్ అని అడుగుతాడు. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే చాలామంది విడదీయలేం అంటారు. ఈజీ గాయస్, ఏముండదు. దాన్ని బాయిల్ చేస్తే వాటర్ ఎవాపరేట్ అయిపోతుంది, మిల్క్ ఏమో మిలుగుతుంది. అంటే ఇప్పుడు హెట్రోజీనియస్లీ ఇది చేయగలుగుతున్నాం, విడదీయగలుగుతున్నాం వాటిని ఎవాపరేట్ చేసి. కానీ మనం హోమోజీనియస్లో విడదీయలేం గాయస్. ఇప్పుడు షుగర్ ఉంది, షుగర్ కలిసిపోతుంది వాటర్లో. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని విడదీయలేం. ఇంకోటి ఎగ్జాంపుల్స్ చెప్తాను, రాసుకోండి. సాల్ట్ సొల్యూషన్, షుగర్ సొల్యూషన్, ఇంకా అవి తీసుకోండి. ఇంకోటి ఎక్సెట్రా. ఈ రెండు మాత్రం హోమోజీనియస్ మిక్చర్లో ఉంటాయి. ఇక హెట్రోజీనియస్ మిక్చర్లో ఏముంటాయి? శాండ్ ప్లస్ వాటర్. ఇప్పుడు శాండ్ని వాటర్ని కలిపితే మళ్ళీ విడదీయచ్చు, ఏముంది, అది వడగొడితే సరిపోతుంది, శాండ్ వచ్చేస్తుంది వాటర్ వెళ్ళిపోయి. ఇప్పుడు రైస్ అండ్ స్టోన్స్, రైస్లో స్టోన్స్ వేయగలం. ప్లస్ బియ్యాన్ని వండాలంటే ఇప్పుడు మన అమ్మలందరూ ఏం చేస్తారు, కడుగుతారు, కడిగి వాటర్ని పోసేసి బియ్యాన్ని తీస్తారు. అలా రైస్ అండ్ వాటర్, ఇది హెట్రోజీనియస్లో చేయొచ్చు. కాబట్టి హోమోజీనియస్ కన్నా హెట్రోజీనియస్ విడదీయగలం, హోమోజీనియస్ విడదీయలేం. ఇది గ్యాస్ డిఫరెన్స్ రెండింటికి. ఇక ప్యూర్ సబ్స్టెన్స్లో చూసుకుంటే ఎలిమెంట్ అండ్ కాంపౌండ్ ఉంటాయి. ఇక ఎలిమెంట్లో ఏముంటాయంటే ఒక 3 ఉంటాయి. ఏది? మెటల్స్, నాన్ మెటల్స్, ఇంకా అంతేనా? మెటల్స్, నాన్ మెటల్స్ ఆల్రెడీ చెప్పాను. ఇంకోటి ఏముంటుందంటే మెటలాయిడ్స్. ఈ 3 ఉంటాయి ఎలిమెంట్స్లో. కానీ ఇప్పుడు మన మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్లో ఆ 3 లేవు గాయస్. మామూలుగా చెప్తున్నాను, రాసుకోండి. నెక్స్ట్ టాపిక్లో వస్తాయి, నెక్స్ట్ చాప్టర్లో వస్తాయి. ఇప్పుడు ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ ఈజ్ ప్యూర్ సబ్స్టెన్స్. అంటే ప్యూర్ సబ్స్టెన్స్లో డివైడ్ అయింది కాబట్టి ఇట్ ఈజ్ ప్యూర్ సబ్స్టెన్స్ మేడ్ ఆఫ్ ఓన్లీ 1. అంటే రెండిట్లో ఒకటి యాటమ్స్ లేదా మాలిక్యూల్స్. యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ ఈ రెండిట్లో ఒకటే ఎంచుకుంటే అది ప్యూర్ సబ్స్టెన్స్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఇంకా కాంపౌండ్కి వచ్చేస్తే కాంపౌండ్ అయితే ప్యూర్ సబ్స్టెన్స్, కానీ అది ఒకటి కన్నా ఎక్కువ ఉంటుంది. ఎలిమెంట్స్ ఉంటుంది, కాంపౌండ్ ఉంటుంది. కానీ ఎలిమెంట్స్కి యాటమ్స్ ఒకటే ఉంటుంది లేదా మాలిక్యూల్స్ ఒకటే ఉంటుంది. కానీ కాంపౌండ్కి మాత్రం యాటమ్స్ ఉంటుంది, మాలిక్యూల్స్ ఉంటుంది. ఈ 2 ఉంటాయి గాయస్. ఇక ఎలిమెంట్స్లో ఎగ్జాంపుల్ తీసుకుంటే O2. అంటే ఇప్పుడు O అంటే ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ ఏమవుతుంది? O2 అవుతుంది. అంటే O ప్లస్ O2, H ప్లస్ H H2, N ప్లస్ N N2. అవి ఎగ్జాంపుల్స్. అదే కాంపౌండ్కి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే H2O అంటే వాటర్ ప్లస్ హైడ్రోజన్, అంటే వాటర్. ఆక్సిజన్ ప్లస్ హైడ్రోజన్ తీసుకోవాలి, వాటర్ వస్తుంది. NaCl అంటే సాల్ట్, Na ప్లస్ Cl. అలా ఇప్పుడు రెండింటిని కలిపితే కాంపౌండ్ ఉంటుంది గాయస్. అది ఎలిమెంట్ అయితే ఒకదాన్నే ఎలిమెంట్ అంటారు. ఓకేనా గాయస్? ఇది కెమికల్ ప్రాపర్టీస్ గురించి గాయస్. ఇది గాయస్ రాసుకోండి సరిగ్గా. ఏంటంటే మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. మీకు చెప్పినట్లు మీకు గుర్తుంటే కనుక, రాసుకుంటే కనుక ఇవన్నీ రౌండప్ అయి ఉండాలి గాయస్ మీ నోట్స్లో. చూసుకోండి. చూసుకుంటే ద వరల్డ్ క్లాసిఫికేషన్ ఏమన్నాను? పంచతత్వ అన్నాను. దే ఆర్ ఎయిర్, వాటర్, ఫైర్, ఎర్త్, స్కై. ఈ 5ని ఏమంటారు? పంచతత్వ అంటారు. మ్యాటర్ ఈజ్ ఎ పార్టికల్ విచ్ ఆక్యుపై ద స్పేస్ అండ్ హ్యావ్ మాస్. అంటే ఇప్పుడు స్పేస్ని ఆక్యుపై చేసేది, దానికి మాస్ ఉండేది, దాన్ని ఏమంటారు? మ్యాటర్ అంటారు. ఇది మొత్తం ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై వాల్యూమ్ కూడా ఉంటుంది, దాన్ని మ్యాటర్ అంటారు. ఆర్ కాంబినేషన్ ఆఫ్ దిస్ వేరియబిలిటీ. ఈ 3టిని కాంబినేషన్ చేస్తే మ్యాటర్ వస్తుంది. ఇక మ్యాటర్ ఫ్లో చార్ట్ ఏంటంటే ఇదే గాయస్. నేను ఎలిమెంట్స్లో 3 చెప్పాను. ఒకటేమో మెటల్, నాన్ మెటల్, ఒకటేమో మెటలాయిడ్. ఈ 3 మాత్రం నేను రాయలేదు, నెక్స్ట్ టాపిక్లోనే మామూలుగా చెప్పాను. మీరు రాసుకోండి. ఇక్కడ ఇలా పెట్టేసి రాసేసుకోండి. ఎస్ గాయస్. కెమికల్ ప్రాపర్టీస్ గురించి ఏం చెప్పాను? మిక్స్చర్ is made up of 2 or more substance is called mixture. Homogeneous mixture having same composition throughout the solution.
అంటే ఇప్పుడు మీకు ఏం చెప్పానంటే హోమోజీనియస్ అంటే విడదీయలేం. యా గాయస్, ఇప్పుడు ఒక షుగర్ సొల్యూషన్ అది కలిపే ముందు కలిపిన తర్వాత కూడా విడదీయలేం, అంటే త్రూ అవుట్ దా అన్నాడు కదా అలా. అది హెట్రోజీనియస్ అయితే దే డస్ నాట్ హ్యావ్ యూనిఫామ్ కంపోజిషన్ త్రూ అవుట్, అంటే యూనిఫామ్గా ఉండదంటే ఇలా ఉండదు అని, సేమ్గా ఉండదని. అర్థమైందా గాయస్ మీకు? ఇక ప్యూర్ సబ్స్టెన్స్ దగ్గరికి వస్తే మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ సబ్స్టెన్స్, దాన్ని ఏమంటారు? ఓన్లీ వన్ సబ్స్టెన్స్ని ప్యూర్ సబ్స్టెన్స్ అంటారు. ఇక ఎలిమెంట్ ఈజ్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, ఇట్ మేడ్ అప్ ఆఫ్ ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే యాటమ్స్ లేదా మాలిక్యూల్స్ ఈ రెండిట్లో ఒకటి తీసుకుంటే దాన్ని ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. ఎగ్జాంపుల్స్ O+O = O2, H+H H2, N+N N2. ఇక్కడ మీకు గమనిస్తున్నట్లయితే O+O O2 ఎందుకు వచ్చింది అని డౌట్ రావాలి. O+O ఇక్కడ పవర్ చేంజ్ అయింది చూడసారు గాయస్. ఇంతకుముందు O+O O అంటే ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్ పవర్ ఇక్కడ 2 అని పడింది, అదే పవర్ 3 వస్తుంది గాయస్ అలా. అదే కాంపౌండ్లో చూసుకుంటే అయితే ఇట్ ఈస్ ఎ ప్యూర్ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 2 ఆర్ మోర్, అంటే 2 కన్నా ఎక్కువ యాటమ్స్ ఆర్ మాలిక్యూల్స్ రెండూ తీసుకుంటుంది. ఇన్ ఏ ఫిక్స్డ్ రేషియో మాత్రం ఫిక్స్డ్గా ఉంటుంది గాయస్. ఇక ప్రాబ్లం వచ్చింది అది ఇక విడదీయలాగా, అంటే ఇది హెట్రోజీనియస్ హోమోజీనియస్ లాగానే, కానీ అది మిక్స్చర్లో ఇది ప్యూర్ సబ్స్టెన్స్ అంతే గాయస్. ఇక డిఫరెన్స్ దీంట్లో ఎగ్జాంపుల్ H2O, NaCl, HCl, NH3 కార్బన్ డైఆక్సైడ్, ఇవి ఎగ్జాంపుల్స్. ఇక మీకంటే ఇప్పుడు డౌట్ రావాలి. ఈ డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎలిమెంట్స్లో O+O O2 వచ్చింది, కానీ ఇవేంటి డైరెక్ట్గా వేసేసాడు అని అనాలి. ఇప్పుడు H అంటే హైడ్రోజన్, H2 ప్లస్ O2 H2O వస్తుంది గాయస్. ఇప్పుడు అంటే మీకు దీంట్లో ఏమన్నాను? ఓన్లీ వన్ కైండ్ ఆఫ్ యాటమ్స్, అంటే ఇప్పుడు రెండు సేమ్ ఉన్నాయి, రెండింటిని కలిపితే అదే వస్తుంది, కానీ పవర్ చేంజ్ అయింది. కానీ దీంట్లో కాంపౌండ్లో ఏంటంటే డిఫరెంట్ 2 ఆర్ మోర్ అన్నా కదా. ఇప్పుడు కొన్ని ఉంటాయి, దాంట్లో 3 సబ్స్టెన్స్ కలిపితే ఒకటి వస్తుంది అలా. ఇప్పుడు దీంట్లో ఏంటి? H2O ఒకటి హైడ్రోజన్ ఒకటేమో ఆక్సిజన్, ఈ రెండు కలిపితే H2 అంటే డిఫరెంట్ సబ్స్టెన్స్ వచ్చింది, హైబ్రిడ్ లాగా. అది దాన్ని ఏమంటారంటే కాంపౌండ్. ఇప్పుడు ఇది మొత్తం మీకు చెప్పాను, నోట్స్ రాసుకో గాయస్. ఇప్పుడు వరకు మనం ఏం డిస్కస్ చేసాం? కెమికల్ ప్రాపర్టీస్ గురించి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిజికల్ ప్రాపర్టీస్. ఇంకా ఫిజికల్ ప్రాపర్టీస్లో చూసుకుంటే నేను ముందే చెప్పాను, సాలిడ్, లిక్విడ్, గ్యాస్, ఈ 3 ఫస్ట్ తీసుకున్నాం గాయస్. కంపేర్ చేద్దాం. ఇదేంటంటే ఈజీగా ఉంటుంది గాయస్, చాలా ఈజీ. ఇక ఫిజికల్ ప్రాపర్టీస్లో మాత్రం మ్యాటర్ అనేది ఇక రొటీన్ అవుతూ ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోకపోతే ఇక ఏమీ చేయలేం గాయస్. ఏంటంటే ఫస్ట్ పాయింట్, మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్. ముందే చెప్పాను మ్యాటర్ ఇంట్రడక్షన్ చేసేప్పుడు, అంటే పార్టికల్స్ ద్వారా పార్టికల్స్ని మ్యాటర్ అంటారు. ఇప్పుడు నేనున్నాను, నా కళ్ళజోడు ఉంది, ఈ కళ్ళజోడులో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి అసలు మనం చూడలేము, అంటే చాలా స్మాల్గా ఉంటాయి. మ్యాటర్ ఈజ్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అండ్ పార్టికల్స్ ఆర్ స్మాల్ ఇన్ సైజ్, చాలా మనం చూడలేనంత స్మాల్గా ఉంటాయి గాయస్. ఇది మన ఫిజికల్ ప్రాపర్టీస్లో చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ స్పేస్ బిట్వీన్ దెమ్. ఇప్పుడు ఇక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం? ఒక బుక్ తీసుకుందాం. బుక్లో పేపర్లో ఎన్ని పార్టికల్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. అది కూడా వుడ్ పార్టికల్స్, అంటే పేపర్ వుడ్ నుంచి వచ్చింది కదా గాయస్. ఇప్పుడు ఆ పార్టికల్స్లో రెండింటి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ని అది మనం గుర్తిస్తే సాలిడ్, లిక్విడ్, గ్యాస్లో కంపేర్ చేస్తే అది వచ్చేస్తుంది. ఏమీ లేదు గాయస్. పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అంటే 2 కణాలు, ఆ రెండింటి మధ్యలో స్పేస్ని పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ స్పేస్ అని చెప్తున్నారు. ఇక ఒక పాయింట్ ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ మూవ్ కంటిన్యూస్లీ. ఇప్పుడు పార్టికల్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూనే ఉంటాయి, దాన్ని మనం మ్యాటర్ కూడా అంటున్నాం. అంటే అవి కంటిన్యూస్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ హ్యావ్ మూవింగ్ కంటిన్యూస్లీ అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ అట్రాక్ట్ ఈచ్ అదర్.
అంటే మీకు అర్థం కాలేదు, ఇదేంటి మూవ్ అవుతున్నాయి అన్నాడు, మళ్ళీ కలుసుకుంటే అంటున్నాడు, ఏంటి వీడికి తిక్క అని అనుకోకండి గాయస్. మళ్ళీ స్పేస్ ఉందన్నాడు, వీడు ఎవరో తిక్కోడు అని అనుకోకండి గాయస్. నేను ఏదో మాట్లాడుతున్నాను. ఇదేంటంటే అట్రాక్ట్ ఈచ్ అదర్. అంటే ఇప్పుడు మనం ఉన్నాము, గేమ్స్ ఆడతారు కొంతమంది, వాళ్ళకి ఇప్పుడు గేమ్ ఆడాలని పీకుతూ ఉంటుంది, అంటే అట్రాక్ట్ అయిపోతున్నారు కదా దానికి. అలా ఆ రెండు పార్టికల్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి కలవడానికి, కానీ కలవవు, ఎందుకంటే అవి మూవ్ అవుతున్నాయి, దానివల్ల కలవవు. ఇంకోటి ఏంటంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్ ఇస్ వెరీ స్మాల్, ముందే చెప్పేశాను. ఈ 5 అన్నిట్లోనూ కవర్ అవుతాయి గాయస్. నేను చెప్తున్నాను, రాసుకోండి. ఇవేంటంటే నేను లాస్ట్కి నోట్స్ చూపిస్తాను, మళ్ళీ ఇందాక చూపిస్తున్నట్టే రాసుకోండి. ఇప్పుడు సాలిడ్ స్టేట్ తీసుకున్నట్టే, లిక్విడ్ స్టేట్, గ్యాసియస్ స్టేట్, మూడికి వేరియబిలిటీ చూద్దాం. అంటే డిఫరెన్స్, అంటే తేడా చూద్దాం. ఇప్పుడు సాలిడ్ ఉంది. సాలిడ్ అంటే మళ్ళీ ఇప్పుడు పెన్ తీసుకోండి, పెన్, ఈ పెన్ తీసుకోండి. ఈ పెన్ ఎంత గట్టిగా ఉంటుంది, గట్టిగా అంటే కానీ ఎరగదు, మళ్ళీ మరీ గట్టిగా అంటే కానీ ఎరగదు కదా. ఇప్పుడు అంటే మనకేమర్థమవుతుంది, అది చాలా గట్టిగా ఉందని, ప్లస్ కలిసి ఉన్నాయని. అంటే మన సాలిడ్ స్టేట్లో ఫిక్స్డ్ షేప్ ఉంటుంది. షేప్ మాత్రం ఈ పెన్కి ఇప్పుడు షేప్ ఇలా ఉంది, మళ్ళీ ఇలా వంగదు, ఇలా అంటే మళ్ళీ అలా వంగదు గాయస్. ఫిక్స్డ్ షేప్ అండ్ వాల్యూమ్. ఇప్పుడు షేప్ ఎందుకు ఉంటుందంటే పార్టికల్స్ ఆఫ్ మ్యాటర్లో అన్ని పార్టికల్స్ మూవ్ అవ్వకుండా ఉంటాయి గాయస్ దగ్గరే. అంటే మూవ్ అవ్వడానికి వాటి స్పేస్ లేదు, స్పేస్ ఉంటే మూవ్ అవుతాయి, కానీ సాలిడ్ స్టేట్లో స్పేస్ లేదు కాబట్టి అవి మూవ్ అవ్వవు. కాబట్టి షేప్ ఉంటుంది, కాన్స్టెంట్ షేప్. అండ్ వాల్యూమ్ మాత్రం ఉంటుంది గాయస్, ఫిక్స్డ్ వాల్యూమ్. ఎందుకంటే దానికి కొంచెం మాస్ ఉంటుంది కదా గాయస్, ఇప్పుడు అది కొంచెం ఆక్యుపై స్పేస్ చేస్తుంది కాబట్టి దానికి ఫిక్స్డ్ వాల్యూమ్ కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ లిక్విడ్ స్టేట్ చూసుకుందాం. అవి కొంచెం స్పేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ప్లస్ అవి మూవ్ అవుతాయి కొంచెం, కాబట్టి వాటికి ఏముంటుంది, షేప్ మాత్రం ఫిక్స్డ్ కాదు. ఇప్పుడు లిక్విడ్ అంటే వాటర్ తీసుకోండి, గ్లాస్లో పోయండి, గ్లాస్లో పోసే వరకు అది షేప్ అసలు దానికి ఉండదు వాటర్కి, కానీ వాటికి షేప్ ఎప్పుడు ఉంటుందంటే కంటైనర్ బేస్ చేసుకొని అవి షేప్లో మారుతాయి కదా. ఇప్పుడు వాటర్ని ఒక గ్లాస్లో పోయండి, ఈ గ్లాస్లో గ్లాస్ చుట్టూరా అది సెటిల్ అవుతుంది, అంటే ఇప్పుడు అది అలా ఉండిపోతుంది, మళ్ళీ అది కలవడం, ఇలా కదలడం. మనం కల్పిస్తేనే అది కదులుతుంది గాయస్, మనం కలిపికుండా అదేమీ జరగదు. అది అలా చేస్తే అలా వస్తుంది, దాన్ని ఏమంటారు, షేప్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే నాట్ ఫిక్స్డ్ షేప్, ఫిక్స్డ్గా షేప్ ఉండదు, కానీ అది కంటైనర్ బేస్ చేసుకొని షేప్ని తెచ్చుకుంటుంది. ఓకేనా గాయస్. ఇంకోటి ఏంటంటే ఫిక్స్డ్ వాల్యూమ్ మాత్రం ఉంటుంది గాయస్, ఎందుకంటే దానికి కొంచెం బరువు ఉంటుంది ఆ కంటైనర్ వల్ల, అలా ఫిక్స్డ్ వాల్యూమ్ ఉంటుంది. కానీ నేనేం చెప్పాను, వాల్యూమ్ మాత్రం ఉంటుంది. ఇక గ్యాసియస్ స్టేట్ చూసుకుంటే దానికి మాత్రం గ్యాసియస్ స్టేట్ అంటే నేను చెప్తున్నాను ఏంటి, ఇప్పుడు పార్టికల్స్ అన్నీ మూవ్ అవుతున్నాయి, ఎందుకు, స్పేస్ ఎక్కువ ఉంటుంది లిక్విడ్ కన్నా. అంటే ఇప్పుడు ఎయిర్ తీసుకుందాం, ఎయిర్లో ఎంత స్పేస్ ఉంటుంది. ఇప్పుడు ఒక డార్క్ రూమ్లో ఒక చిన్న లైట్ వేస్తే ఎన్ని పార్టికల్స్ ఉంటాయో మీకు కనపడతాయి. ఇప్పుడు ఆ పార్టికల్స్ అన్నీ మూవ్ అవుతూనే ఉంటాయి కాన్స్టెంట్గా, అంటే దానికి షేప్ ఉండదు. షేప్ ఎందుకు ఉండదు అని అనుకోవచ్చు, ఇప్పుడు అవి మూవ్ అవుతున్నాయి కదా. అదే సాలిడ్ అయితే షేప్ ఉంటుంది, కానీ లిక్విడ్ అయితే కంటైనర్ బేస్ చేసుకొని షేప్ వస్తుంది, కానీ దీనికి ఎయిర్కి కంటైనర్ ఉండదు, అది ప్లస్ బాగా మూవ్ అవుతుంది విత్ ఏ స్పీడ్తో మూవ్ అవుతుంది, ప్లస్ వాల్యూమ్ కూడా ఉండదు, ఎందుకంటే దానికి బరువు లేదు కాబట్టి. అది గ్యాసియస్ స్టేట్. ఈ 3 స్టేట్ని మనం కంపేర్ చేస్తూ ఉందాం. ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఫిజికల్ స్టేట్, ఇది దేని మీద డిపెండ్స్ అవుతుంది, నెట్ ఫోర్స్ అంటే నెట్ ఎఫెక్ట్ అంటారు. ఈ నెట్ ఎఫెక్ట్ 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది గాయస్. ఈ 3 సాలిడ్, లిక్విడ్ స్టేట్ 3 దేని మీద డిపెండ్ అవుతాయి, నెట్ ఎఫెక్ట్ మీద. అది కూడా ఏంటంటే 2. ఆ 2 ఏంటంటే, ఒకటి ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఆగండి, నేను ఫస్ట్ అలా చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడకండి. ఇంకోటి కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు ఫస్ట్ ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్
అంటే ఏంటి? ఇంటర్ పార్టికల్ అంటే పార్టికల్స్లో ఉన్న అట్రాక్షన్. ఇప్పుడు నేను ముందే చెప్పా, గ్యాసియస్ స్టేట్, సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, ఈ మూడిట్లో బాగా షేప్ ఎందుకు ఉంటుందంటే అట్రాక్ట్ అవుతున్నాయి, కాన్స్టెంట్గా ఉంటున్నాయి కాబట్టి షేప్ ఉంటుందని చెప్పా. ఇప్పుడు ఆ రెండిట్లో మధ్యలో అట్రాక్ట్ అయ్యే ఫోర్స్ ఉంది చూసారా, దాన్ని ఏమంటారంటే ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్. ఇంటర్ పార్టికల్ అంటే పార్టికల్లో ఉన్న ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు. ఇంకోటి ఏంటంటే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఎందుకు అని అడగాలి మీరు. ఇప్పుడు పార్టికల్స్ మూవ్ అవుతున్నాయి విత్ సమ్ స్పీడ్, దాన్ని ఏ స్పీడ్ అది? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీతోనే మూవ్ అవుతాయి అవి. అంటే ఇప్పుడు గ్యాసియస్ స్టేట్లో కైనెటిక్ ఎనర్జీ పీక్ స్టేజ్లో ఉంటుంది గ్యాస్, ఎంత స్పీడ్గా మూవ్ అవుతాయి. ఇప్పుడు లిక్విడ్ స్టేట్లో కొంచెం అంటే వాటర్ ఫ్లూయిడిటీ వల్ల అంటే ఫ్లో అవుతుంది వల్ల అది కూడా స్పీడ్గానే మూవ్ అవుతుంది. ఇప్పుడు సాలిడ్ స్టేట్ అనుకుంటే అసలు ఉండదు గాయస్, కైనెటిక్ ఎనర్జీ ఉన్న చాలా తక్కువ ఉంటుంది గాయస్. ఎందుకంటే ఇప్పుడు బరువు ఉంటుంది కదా దానికి చాలా, కాబట్టి ప్లస్ దగ్గరగా ఉన్నాయి, స్పేస్ కూడా లేదు, అందుకే మూవ్ అవ్వలేవు. మూవ్ అవుతే దానికి కూడా ఉండేది కైనెటిక్ ఎనర్జీ. ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ సాలిడ్లో ఉంటుంది గాయస్, ఎందుకంటే అది గట్టిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక బెంచ్ తీసుకోండి, బాగా కొట్టండి, మీకు నొప్పులు వేస్తుంది, దానికి నొప్పులు వేస్తుందా? అస్సలు. ఇప్పుడు ఎందుకంటే అది చెక్క అంటే ఎంత గట్టిగా ఉంటుంది. ఇప్పుడు అవన్నీ పార్టికల్స్ అని దగ్గరగా ఉండడం వల్ల అది కదలకుండా ఉంటుంది, కాబట్టి ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ చాలా ఉంటుంది. ఇప్పుడు దాన్ని బ్రేక్ చేద్దామంటే చాలా సేపు బ్రేక్ చేసి కట్ చేసి అప్పుడు బ్రేక్ అవుతుంది. ఎందుకు ఇంతసేపు? అదే గ్యాసెస్ అనుకో ఇలా అంటే అలా వెళ్ళిపోతాయి. ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ తక్కువ ఉంది గ్యాసెస్లో, లిక్విడ్ స్టేట్లో అయితే ఉంది ఫ్లో అవడానికి మాత్రమే, అంటే మీడియంగా అర్థమైందా గ్యాస్ ఉంటుంది. ఇక ఈ మూడిటికి ఇక మనం సాలిడ్ స్టేట్ గురించి మాట్లాడుకుందాం. సాలిడ్ స్టేట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే డిఫైన్ ఫిక్స్డ్ షేప్. అంటే ఫిక్స్డ్ ఏముంటుంది? షేప్, వాల్యూమ్, ఈ రెండు ఉంటే సాలిడ్ అంటారు. ఇంకో పాయింట్ ఏంటంటే ఇంటర్ పార్టికల్ ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఈజ్ వెరీ హై ఇన్ సాలిడ్, బికాస్ ఇప్పుడు మనం ఒక సాలిడ్ తీసుకుందాం, ఒక చెక్క తీసుకుందాం, ఇంకో చెక్క తీసుకుందాం, రెండింటిని ఆ రెండింటిని కొడితే డిఫ్యూజ్ అవ్వవు. అంటే డిఫ్యూజన్ అంటే ఏంటి? మీకు ఒక డౌట్ రావాలి. డిఫ్యూజన్ అంటే ఇరిగిపోవడం అలా. ఇప్పుడు లిక్విడ్ తీసుకుందాం, అంటే వాటర్ తీసుకుందాం, వాటర్లో ఇప్పుడు జ్యూస్ వేస్తే కలిసిపోతుంది. అలా డిఫ్యూజ్ అవ్వకుండా పార్టికల్స్లోకి వెళ్ళకుండా ఉండేది ఏముంటుంది? సాలిడ్ స్టేట్. అది మాత్రం డిఫ్యూజన్ మాత్రం చాలా హైగా ఉంటుంది గాయస్. ఎందుకంటే అసలు హై అంటే ఏంటి? అసలు ఉండదు గాయస్ డిఫ్యూజన్ అంటే. ఎందుకంటే అవి బాగా దగ్గరగా ఉంటాయి. డిఫ్యూజన్ ఎక్కడ అవుతుంది? స్పేసెస్ బాగా ఉన్నప్పుడు, కొంచెం స్పేస్ ఎక్కువ ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి సాలిడ్ స్టేట్లో డిఫ్యూజన్ అవ్వదు, అదొక పాయింట్. ఇక డెన్సిటీ అంటే ఏంటి? మాస్ పర్ వాల్యూమ్ని డెన్సిటీ అంటే అది ఫార్ములా. ఇక డెన్సిటీ అంటే ఏంటి మీకు గుర్తు రావాలి. ఏంటంటే ఇప్పుడు సాలిడ్ ఉంటుంది, సాలిడ్లో డెన్సిటీ హై ఉంటుంది. ఎందుకు? అవన్నీ దగ్గరగా ఉన్నాయి కాబట్టి బాగా ఇప్పుడు ఒక పెన్ తీసుకోండి, ఈ పెన్ని ఎరగొట్టాలంటే మీరు ఫోర్స్ అప్లై చేస్తారు, కానీ అది ఇరుగుతుందా? ఎరగదు. ఇంకా ఫోర్స్ అప్లై చేస్తే కానీ ఎరగదు. అంటే దాని డెన్సిటీ హైగా ఉంది. డెన్సిటీ అంటే ఏంటి? బాగా ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఇక్కడ బాగా డెన్సిటీ ఉంటుంది. ఇప్పుడు సాలిడ్లో చాలా ఫోర్సెస్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, అంటే ఎక్కువ ఉంటుంది, కాబట్టి డెన్సిటీ కూడా ఎక్కువ ఉంటుంది. దాని మీద డిపెండ్ అవుతుంది గాయస్ ఎప్పుడైనా డెన్సిటీ అనేది. కంప్రెసిబిలిటీ అంటే ఇప్పుడు ఒక సోఫా తీసుకోండి, కూర్చుంటారు, ఊగుతారు. అదే మంచం తీసుకోండి, అంతే, అది కూడా అంతే, స్పాంజ్ లాగా ఉంటుంది, కంప్రెస్ చేయగలుగుతాం. కానీ ఒక రాక్ తీసుకోండి, దాన్ని కంప్రెస్ చేస్తామా? చేయలేము. ఇప్పుడు ఎంత రేట్గా నొక్కినా అది కంప్రెస్ అవ్వదు. కంప్రెస్ అంటే ఏంటి? నొక్కితే లోపలికి చెయ్యాలా వెళ్ళిపోవడం. అంటే ఇప్పుడు మంచం ఉంది, మంచం ఊగుతుంది, దాన్ని కంప్రెస్ అంటారు. అది కూడా ఊగదు, దానికి తిన్న స్ప్రింగ్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అది పరుపు కదా, అది అందుకే ఊగుతుంది. ఇంకోటి ఏముంటుందంటే కంప్రెసిబిలిటీ చాలా హై ఉంటుంది, ఎందుకంటే దాన్ని కంప్రెస్ చేయలేము.
ఇంకోటి రిగిడ్ స్ట్రక్చర్ అంటే ఇప్పుడు ఒక సోఫా తీసుకోండి, దాన్ని మూవ్ చేయాలంటే కొంచెం ఫోర్స్ అప్లై చేయాలి. ఫోర్స్ అంటే ఏంటి? బలం. ఇప్పుడు బలాన్ని మనం దాని మీద బలం అప్లై చేస్తే అది మూవ్ అవ్వదు. మూవ్ అవ్వకపోతే దానికి రిగిడ్ స్ట్రక్చర్ అంటే హై ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే దానికి వాల్యూమ్ ఉంది, ఎందుకు? మాస్ ఉంది కాబట్టి. ఇప్పుడు అది వెయిట్ ఉంది, అది దాన్ని మూవ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక రాయి ఉందని, చిన్న రాయి, ఓకే మూవ్ చేద్దాం. అదే పెద్ద రాయి లేపుతాము, ఆ వెయిట్ ఉంటుంది. అంటే రిగిడ్ స్ట్రక్చర్ కదలదు గట్టిగా లేపిస్తే కానీ. అర్థమైందా గాయస్? ఇక హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్కి వస్తే, హై మెల్టింగ్ అంటే కరిగించడం, బాయిలింగ్ అంటే ఉడకపెట్టడం. ఇప్పుడు సాలిడ్ తీసుకుందాం, ఒక సోఫా తీసుకుందాం. ఇప్పుడు దాన్ని మెల్టింగ్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలి? చాలా ఎనర్జీ కావాలి. ప్లస్ బాయిలింగ్ చేయాలంటే ఇక జరగని పని అనుకోండి, కానీ జరుగుతుంది. చాలా హైగా చేసి 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 అవుతుంది. ఎప్పుడు అది చాలా హై టెంపరేచర్లో అవుతుంది. అందుకే హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ హైగా ఉంటాయి, మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఇంకా సబ్లిమేషన్, ఇది కూడా టాపిక్ గాయస్. ఇదేంటంటే డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్కి వెళ్ళిపోవడం, దీన్ని సబ్లిమేషన్ అంటారు. ఇది ఒక ప్రాసెస్. ఇక లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళడం అంటే, ఇప్పుడు ఒక క్రిస్టల్స్ ఉన్నాయి, షుగర్ ఉంది గాయస్. షుగర్ని నీటిలో కలిపితే డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా, నీటిలో కలిసిపోతుంది, ఒక సొల్యూషన్ అయిపోతుంది. దాన్ని సబ్లిమేషన్ అంటారు. ఇంకా సబ్లిమేషన్ అంటే మీకు అర్థం కాకపోవచ్చు, సారీ గాయస్, మొత్తం రాంగ్ చెప్పా. మీకు అవన్నీ తెలిసిందా లేదా అని టెస్ట్ చేశా గాయస్. సబ్లిమేషన్లో సాలిడ్ నుంచి గ్యాస్ వెళ్ళడం గాయస్ సబ్లిమేషన్ అంటే. నిజంగా ఇప్పుడు సాలిడ్ ఉంది, సాలిడ్ని గ్యాస్ ఎలా చేస్తాం? కొన్ని క్రిస్టల్స్ ఉంటాయి, వాటిని వేడి చేయడంగానే డైరెక్ట్గా వెళ్ళిపోతాయి గాయస్ గ్యాస్లోకి. ఇంకా ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఇప్పుడు కొన్ని ఐస్ ఉంటాయి, ఐస్ క్యూబ్స్ బాగా చల్లగా ఉంటాయి, బయటికి తీస్తాం, ఆ ఎయిర్తో కాంటాక్ట్ గ్యాస్లో పొగలు వస్తాయా లేదా? అలా. ఇంకా తీసుకుంటే, ఇప్పుడు వాటర్ తీసుకున్నాం, వాటర్ని ఎవాపరేట్ చేస్తే గ్యాస్లో మారుతుంది. అలా కాకుండా సాలిడ్ అంటే ఐస్, కొంచెం క్రిస్టల్స్ ఉంటాయి. ఏ క్రిస్టల్స్ ఉంటాయి? అమోనియం క్లోరైడ్ తీసుకుందాం, దాన్ని ఇంత వేడి చేసేస్తాను, గ్యాస్లో మారు. ఇంకోటి కర్పూరం తీసుకుందాం, దానికి నిప్పు పెడితే చాలు, లిక్విడ్ స్టేట్లో మారకుండానే అయిపోతుంది గ్యాస్లో. అలా వీటిని సబ్లిమేషన్ అంటారు, ఈ ప్రాసెస్ని. ఇంకోటి లిక్విడ్కి హై మెకానికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది గాయస్. ఇప్పుడు మన స్ట్రెంగ్త్ దానికి ఎంత అప్లై చేస్తే అంత అది డిఫ్యూజ్ అవుతుందని అర్థం. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పా, ఇప్పుడు సోఫా తొయ్యాలంటే అది చేయాలి. ఇప్పుడు మన మెకానికల్ స్ట్రెంగ్త్ అప్లై చేస్తే కానీ అవ్వదు. ఈ రెండింటికి, గ్యాసెస్కి లిక్విడ్కి కంపేర్ చేసుకుంటే, లిక్విడ్ అంటే చాలా గట్టిగా ఉంటుంది గాయస్, దీన్ని లిక్విడ్ అంటారు. సారీ గాయస్, లిక్విడ్ కాదు, సాలిడ్. ఇది ఇవాళ టాపిక్ గాయస్. ఇక నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం గాయస్, ఎపిసోడ్ 2. లెట్స్ ప్లే సిరీస్. లెట్స్ ప్లే నహీ, లెట్స్ స్టడీ సిరీస్. ఎపిసోడ్ 1, ఎపిసోడ్ 2కి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.